కూర్చొని మాట్లాడతాను. పర్లేదు. యాక్చువల్గా నేను మీటింగ్స్ అట్లా వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు సాహిత్యంగా ఈ సాహిత్యం నేను పోలీస్ ఆఫీసర్గా కంటే కూడా ఒక రచయితగానే బాగా అందరికీ తెలుసు. ఇక్కడికి వెళ్ళడం ఆ తర్వాత ఇవే ఇలాగే ఇది 4వ సింహం 3వ సింహం అలా ఏదో అంటారు. దాంతో నా దగ్గర ప్రయోజనాలు నేను 2017 వరకు కూడా మీటింగ్స్ అటెండ్ చేసేవాడిని. ఆ తర్వాత నాకే ఏదో నేనే శ్రీని లేదంటే నేనే గురువు జాషువని అనే ఫీలింగ్స్ లేకున్నాయని సార్ మీటింగ్ పెట్టడం. అలాగే మన అయ్యప్ప గారు ఇలా మీటింగ్ ఉందంటే మీటింగ్ ఉంది అనుకున్నాను. ఇది మీటింగ్ కాదు, ఇది నిజంగా మంచి వర్క్ షాప్. ఇది చాలా 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 గొప్ప సంకల్పం ఇది. ఆయన చెప్పినట్టు ఇన్ఫర్మేషన్, ఆయన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, ఇటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాలి. నాకు చెప్పడానికి ఏం మిగలలేదు కూడా. ఆయన దగ్గర ఇంకా చెప్పడానికి చాలా బండాలు. నాకు అర్థమైంది ఆయన పరిస్థితి. నేను ఆయన అంతా 1-2 సార్లు మాత్రమే చేశాను. నేను ఆయన ఇంకో విధంగా నా అడ్వైస్ అనండి, రిక్వెస్ట్ అనండి, దీన్ని డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్షాప్గా కండక్ట్ చేసి దానికి అవేర్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ విషయాల్లో నా సహాయం నేను చేయగలిగినా అంటే నేను చాలా చిన్న మనిషిని. 4వ సింహం 3వ సింహం ఏం కాదమ్మా. చాలా చాలా అతి సామాన్యం. అయితే పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇంత అవార్డు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది అందరినీ గుర్తింపు కోసమే తప్ప ఈ గుర్తింపు ఎంకరేజ్మెంట్ అంటారు, రివార్డ్ ఇస్ ఏ థింగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటారు కదా. అలా ఇవన్నీ కూడా మనం ఈ రోజు మనం గుర్తించి ఒక అవార్డు అంటే మన బాధ్యత పెరిగిందని. రేపు మన మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఉన్నాయి, డూ మోర్ అనే పరిస్థితి. మనం అందరం కలిసి దీన్ని వర్క్షాప్గా కండక్ట్ చేసి జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం ఎంత గొప్ప విషయం. ఆయనకి ఎన్ని విషయాలు చక్కగా చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఆచరణలో పెట్టుకోవాల్సిన విషయాలు. ఈరోజు కేసెస్ గురించి చెప్పారు. ఈరోజు 498 అయితే 494 అయితే కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అయితే ఇవన్నీ 98% కేసెస్ ఫ్రాడ్స్ వస్తున్నాయి. లేడీస్ విషయంలో, జెంట్స్ విషయంలో వాళ్ళు అలాగే చేస్తున్నారు, ఇల్లు అలాగే చేస్తున్నారు. ఎంతో మంది ఫోన్ చేస్తారు, ఏం చేయం, వాళ్ళు ఎన్ని రకాలు కాదు. అలా కాకుండా దీంట్లో నేను చెప్పే విషయం ఏంటంటే అమ్మలకి చాలా పెద్ద బాధ్యత ఉన్నాం. అమ్మలే ఈ కాపురాలు నిలబెట్టగలిగేది. మరలో అనుకోకండి, దాంట్లో డిస్టర్బ్ చేసేవాళ్ళు కూడా అమ్మలే చాలా మంది ఉన్నారు. అమ్మల ముందుకు రావాలి. మాతో ఏం కాదమ్మా, జెంట్స్తో ఏం కాదు, మేము కోపపడతాము, చెప్తాము రూల్ వరకు. కానీ అమ్మలు ఈ కేసెస్ని తగ్గించగలిగే మహా పవర్ ఏదైనా ఉందంటే అమ్మలు. ఇక భాషా గారు అన్నారు పోలీసులమ్మ. నాకు ఇక్కడ ఐ థింక్ సంవత్సరం గుర్తులేదు కానీ దిల్సుఖ్ నగర్లో బాంబ్ బ్లాస్ట్ అయింది, గుర్తే ఉంటుంది. అప్పుడు అది తిప్పి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లాయర్లు పోలీసులు అనేది రైలు పట్టాలు లాంటి వాళ్ళు. అంటే రైలు నడిపించడం కాదు కానీ ఈ పట్టాలు 2 కలవు. కానీ మరి ఇక్కడ నాతో ఎలా కుదురుతుందో నాకు తెలియదు. కానీ వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తుంటారు, మా రూట్లో మేము వెళ్తుంటాం. పక్కన చూసుకోవడం, వాళ్ళ మమ్మల్ని చూస్తారు, మేము వాళ్ళని చూసుకుంటాం. అటువంటి కానీ మన అయ్యప్ప గారు అలా కాదు, అందరికీ సహాయం చేయాలని మనస్తత్వం ఇలా ఉంటారు. మా పోలీసుల పరిస్థితి ఏంటంటే చాలా తక్కువ స్ట్రెంత్ ఉండడం, ఎక్కువ ఏరియా ఉండడం. దిల్సుఖ్ నగర్లో బ్లాస్ట్ జరిగింది, దానికి పోలీసులను బాధ్యత పెట్టారు. ఒక్క విషయం ఆలోచించండి, అంత క్రౌడెడ్ మార్కెట్ ఏరియాలో ఒక కానిస్టేబుల్, 2-3 కానిస్టేబుల్ ఉండి ఎవరో సైకిల్ మీద బాంబు పెడుతున్నాడో చూడగలమా అన్న? ఎవరి పాకెట్ లాగుతున్నాడో చూడగలమా? ఒక్క క్రైసిస్. రెండోది పోలీసులు ఈ మధ్యలో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అన్నది వాస్తవమే. కారణం వాళ్ళు కూడా మన మధ్య నుంచి వెళ్తున్నారు, వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ బాధలు పడించుకోండి. నా మట్టికి నేను కూడా మన ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు కానీ అన్నారు పోలీసులు చూసి నేను పరిగెట్టేవాడు, నేను పరిగెట్టినవాడు. పోలీసు నిజంగా నేను పరిగెట్టినాడు. నాకేం తెలుసు అప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అవుతానండి. సో ఈ పోలీసులు అనేది ఏంటంటే కొంచెం రూడ్గా మాట్లాడారు. దానికి కారణం వాళ్ళు బ్లడ్ రాదు, మన మధ్య నుంచి వచ్చారు, మన పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏం జరుగుతుందంటే మా పోలీస్ స్టేషన్ కూర్చున్న తర్వాత ప్రతి ఫేసు కూడా ఏదో రక్తం పూసుకునో, డబ్బు పెట్టుకునో, ఏడ్చుకుంటూనో, పొద్దున్న నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా మన దగ్గరకు వచ్చి ఏడ్చేవాడేదని నవ్వుతూ వచ్చే ముఖం ఒకటి మా పోలీస్ స్టేషన్లో ఉంటారమ్మా. స్కూల్లో ఉంటారు, వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడతారు. టీచర్లు ఉన్నారు, మా మధ్య ఉన్నారు కదా, టీచర్లు నాకంటే చాలా ఎక్కువ కష్టపడతారు వాళ్ళు. కానీ వాళ్ళ పిల్లల ముఖంలో ఉంటే కాసేపు ఏడ్చిన తర్వాత నవ్వుతుంటే అన్ని మర్చిపోతారు. అలా కాదు, పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఆ రక్తం మరకలు, ఆ ఏడుపులు, ఆ అబద్ధాలు, వాటిని ఎవరిని కోపపడాలో, ఎవరిని శాంతించాలో సపోర్ట్ తెలియని పరిస్థితి.
అయినా కానీ ఇప్పుడు పోలీస్ స్టన్స్ కూడా పెరుగుతున్నాయి, బాగానే ఉంటున్నారు. ఈ సీసీ కెమెరాలు రావడం కూడా మనకు చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయట్లేదు, కానీ మీ హ్యూమన్ రైట్స్ అంటే మాకు గన్ను పెట్టుకునేటప్పుడు ముందు కూర్చొచ్చేది హ్యూమన్ రైట్స్. ఎంత పవర్ఫుల్ హ్యూమన్ రైట్స్ అనేది మేము ప్రతి విషయంలో కూడా మా అనుక్షణం గుర్తొచ్చేది హ్యూమన్ రైట్స్. మేము ఒక పని చేయాలనుకుంటే, ఎవరినైనా ఏమైనా అనాలనుకుంటే ప్రతి పోలీసు వాడికి కూడా మనసులో కదిలేది హ్యూమన్ రైట్స్. కానీ ఈ హ్యూమన్ రైట్స్ మన రైట్స్ మనం ఎంతవరకు గుర్తించుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన చెప్పారు, మన అయ్యప్ప గారు చెప్పారు, ఎంతవరకు మనకు తెలుసు, దాంట్లో ఎంతమందికి తెలుసు ఆయన చెప్పిన విషయాలని తెలియదు. మనకున్న రైట్స్ మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. అట్లీస్ట్ నాకు తెలిసినా కానీ నాకు తెలిసిన రైట్స్ గురించి తెలిసింది నేను ఆయన చెప్పట్లేదు, నా స్వార్థం కోసం నేను చేసుకున్నాను. అలా కాకుండా వన్స్ అగైన్ ఆల్ దిస్ టీమ్ అండ్ ఎస్పెషల్లీ అయ్యప్ప సార్ అండ్ బాసా సార్ దీన్ని వర్క్షాప్ గా కండక్ట్ చేసి వీలైనంత వరకు దీన్ని స్ప్రెడప్ చేయండి, తెలిసినంత వరకు మనకున్న రైట్స్ ఏంటో తెలియజేయండి. సమాచార రైట్ టు నో ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది, ఆ చట్టం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు మనకున్నాయి. మన ఇంటి పక్కనే అన్యాయాలు జరుగుతున్నాయి, కానీ మనం దాని గురించి మనకు తెలియదు. వాడిని ఎలా చీట్ చేయాలి, వాడు ఎంతో ఈరోజు ఇల్లు ఉంటుంది, రేపు పొద్దుట నాలుగు అంతస్తులు డాబా కడుతున్నాడు, ఆ తర్వాత మండాబా పూలు కడుతున్నాడు. ఎలా వస్తుంది వాడికి మీకు తెలుసుకోవాలని ఉంది, కానీ వాడికి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఒక మనిషి ఒక 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో అంత పెద్దవాడు కావడం అనేది కష్టపడితే పైకి వస్తారమ్మా? ఏ కష్టమో చెప్పండి, నేను పడతాను. అంబానీ గారు ఉన్నారు, ఆయన 25 సంవత్సరాల్లో ఒక తపేళ తాకట్టు పెట్టుకుని కలకత్తా వెళ్ళినటువంటి అంబానీ గారు 25 సంవత్సరాల్లో